ఐఎన్పీ న్యూస్కు స్వాగతం. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట కోర్టు ప్రాంగణంలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని లక్సెట్టిపేట కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్సెట్టిపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పి సంతోష్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సాగరిక ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి డి రామ్మోహన్ రెడ్డి, అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ మంచిర్యాల, అలాగే సాయి కిరణ్ కాసమాల, సీనియర్ సివిల్ జడ్జ్ లక్సెట్టిపేట ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ, వృక్ష సంపద పెంపుదల యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అలాగే బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి గోవిందరావు, న్యాయవాదులు, అటవీశాఖ అధికారులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని, భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలని పిలుపునిచ్చారు. గుడ్ మార్నింగ్ అందరికీ. సమస్త లక్ష్మీపేట ప్రజానీకానికి ఈ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ ఈ పర్యావరణ దినోత్సవం జూన్ 5 పురస్కరించుకొని మనము లక్ష్మీపేట కోర్టు కాంప్లెక్స్లో ఇది మన ఏదైతే అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ఆ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము మనం ఇక్కడ గ్రీనరీ చేద్దామని అట్లనే పండ్ల మొక్కలు పెట్టడానికని వచ్చాము. రామ్మోహన్ రెడ్డి సార్, ఇంకొక జడ్జి సారు, టీపీ సారు, తర్వాత లక్ష్మీపేట స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ గ్యాదరింగ్ అయిపోయి మనము పర్యావరణం పట్ల అంటే రోజు రోజుకి టెంపరేచర్ ఎట్లా పెరుగుతుందో మనందరికీ తెలుసు. ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయో తెలుసు. వన్యప్రాణులు కూడా బయటికి రావడము, ఫారెస్ట్లు అంతరించిపోవడం వల్ల, తర్వాత చెట్లు లేకపోవడం వల్ల కూడా టెంపరేచర్ పెరిగిపోయి వర్షాలు విపరీతంగా పడడం, లేకపోతే వర్షాలు పడకపోవడము, ఇటువంటి ఏమంటారు సమస్యలన్నీ పెరిగిపోతున్నది. సో ప్రతి ఒక్కరు కూడా ఇది ఏంటంటే ఒక ఆఫీసర్ బాధ్యత కాదు, లేకపోతే ఒక జర్నలిస్ట్ బాధ్యత కాదు, ఒక వేరే వాళ్ళది కాదు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. చెట్టు పెట్టడం అనేది, చెట్టు పెట్టడం ఎంత ఇంపార్టెంటో దాన్ని మనం సంరక్షించుకోవడము అంతే. ఇది మనది కాదు కదా, రోడ్ పైన ఏదో చెట్టు ఉంది దాన్ని పడేద్దాం చేద్దాం ఇట్లని కాదు. అందరము కూడా నాటిన చెట్టుని దాన్ని పెద్దగా మనం ఏదైతే పిల్లల్ని కదా ఎట్లా పెంచుతామో సేమ్ అదే విధంగా పెంచి పెద్దగా చేసుకుంటే అది మన నుండి ఏమి ఆశించదు. రిటర్న్గా మనకి అది ఏది కావాలంటే ఇస్తుంది. షేడ్ ఇస్తుంది, నీడని ఇస్తుంది, తర్వాత పండ్లు ఇస్తుంది, తర్వాత మెడిసిన్స్ ఇస్తుంది, తర్వాత ఆహ్లాదాన్ని పంచుతుంది. దాని మధ్యలో తిరుగుతూ మనకు ఆహ్లాదం ఉంటుంది. ఇన్ని విధాలుగా మనకి ఉంటాయి. సో వీటన్నిటికీ ఏమంటారు మన గైడెన్స్ ఇచ్చిన అంటే డిఎఫ్ఓ సారు, ఎఫ్డిఓ సారు, ఆదిలాబాద్ డిఎఫ్ఓ సార్ కానీ, మంచిర్యాల డిఎఫ్ఓ సార్ కానీ, తర్వాత మంచిర్యాల ఎఫ్డిఓ సార్ కానీ, తర్వాత లక్ష్మీపేట స్టాఫ్ కానీ అన్ని ఏర్పాట్లు చేసి బాగా చేశాము. థ్యాంక్ యూ.